హాయ్, మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు స్పెయిన్లో ఒక స్టడీ కండక్ట్ చేసినారు. ఆ స్టడీ వచ్చేసి జనవరి 4, 2024లో జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజికల్ ఇన్వెస్టిగేషన్ అనే దాంట్లో పబ్లిష్ అయింది. వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఏం కనుక్కున్నారంటే యంగ్స్టర్స్ అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు వయసు లోపల ఉన్న వాళ్ళల్లో వైటమిన్ D3కి తర్వాత గుండె జబ్బులకి సంబంధించి ఏదన్నా లింక్ ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించినారు. అంటే వాళ్ళ ఒంటిలో ఉన్న వైటమిన్ D3 లెవెల్స్ తర్వాత దానివల్ల గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నించినారు. ఈ ప్రాసెస్ వాళ్ళు ఏం చేసినారంటే ఒక 177 మందిని తీసుకున్నారు. వాళ్ళల్లో వైటమిన్ D3 లెవెల్స్ చెక్ చేసినారు. కొంతమందిలో వైటమిన్ D3 లెవెల్స్ వచ్చేసి డెఫిషియెంట్గా ఉన్నాయి. డెఫిషియెంట్ అంటే 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ వైటమిన్ D3 లెవెల్స్ కానీ ఉంటే వాళ్ళలో వైటమిన్ D3 లోపం ఉన్నట్టు. లేదా 21 నుంచి 29 మధ్య లోపల కానీ ఉంటే వాళ్ళ దగ్గర కొంచెం ఇన్సఫిషియెంట్గా ఉన్నట్టు అర్థం. 30కి పైన ఉంది అంటే 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా పైన ఉందంటే వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా వైటమిన్ D3 లెవెల్స్ ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని వాళ్ళల్లో యాక్టివ్ బేటా అని ఒక స్టడీ కండక్ట్ చేసినారు. ఈ యాక్టివ్ బేటా అనే స్టడీ కండక్ట్ చేసి దాంట్లో వైటమిన్ D3 లెవెల్స్కి తర్వాత ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ సంబంధించిన మార్కర్స్కి ఏమైనా సంబంధం ఉందని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎవరిలైతే వైటమిన్ D3 లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయో వాళ్ళల్లో బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండాలి, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది, లివర్లో ఉండే ఒక ఎంజైమ్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ మాస్ ఇండెక్స్ అది కూడా ఎక్కువ ఉంది, తర్వాత నడుం చుట్టుకొలత కూడా ఎక్కువ ఉంది. వీళ్ళందరూ లైఫ్ స్టైల్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. వాళ్ళు స్మోకర్స్ కూడా కాదు, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వాళ్ళు ఏమంటారంటే వైటమిన్ D3 లెవెల్స్ ఎవరిలో అయితే తక్కువ ఉన్నాయో వాళ్ళల్లో వెయిట్ ఎక్కువగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్స్, తర్వాత ఫ్యాట్ మాస్ ఇండెక్స్, నడుం చుట్టుకొలత ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కువ ఉండటం అంటే ఏంటంటే బీపీ కూడా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ కారణాలు. ఇవన్నీ ఏమవుతాయంటే కొద్ది రోజుల తర్వాత ఈ గుండె సంబంధించిన వ్యాధులు రావడానికి ఇవన్నీ దారితీస్తాయి. సో వాళ్ళు ఏమంటారంటే వైటమిన్ D3 లెవెల్స్కి తర్వాత గుండె సంబంధించిన జబ్బులకి సంబంధం ఉంది అని ఒక నిర్ధారణగా చెప్తున్నారు వాళ్ళు. ఆ చెప్పేటప్పుడు ఎవరినైతే వైటమిన్ D3 లెవెల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళల్లో ఈ రకాలైనటువంటి అన్ని విషయాలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా గుండెకి సంబంధించిన జబ్బులు వస్తాయి అన్న నిర్ధారించారు. సో యంగ్స్టర్స్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఈ వైటమిన్ D3 లెవెల్స్ చెక్ చేసుకొని ఎక్కువ ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. మీకు ఇప్పుడు తెలిస్తే వైటమిన్ D3 లెవెల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అని మీరు చూసినారంటే ఇండియాలో మోర్ దాన్ 90% ఆఫ్ ఇండియన్స్ వచ్చి వైటమిన్ D3 లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఆ విషయం మనకు కోవిడ్ అప్పుడు క్లియర్గా అర్థమైంది. ఈ కోవిడ్ అప్పుడు చనిపోయిన వాళ్ళలో కూడా వైటమిన్ D3 లెవెల్స్ ఎవరిలో అయితే తక్కువ ఉన్నాయో వాళ్ళే ఎక్కువ చనిపోయినారు అనమాట. ఇప్పుడు మామూలుగా ఎండలో పోతే కావాల్సిన వైటమిన్ D3 లెవెల్స్ వచ్చేదానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఓజోన్ పొరకి చుల్లులు పడ్డాయి, తర్వాత కాలుష్యము, తర్వాత మన లైఫ్ స్టైల్ ఎప్పుడు చూసినా ఇండోర్లో కూర్చోవడము, డ్రెస్సెస్ ఫుల్గా వేసుకోవడము, వీటన్నిటి కారణాల చేత వైటమిన్ D3 లెవెల్స్ పెరిగే అవకాశాలు తక్కువ. సో మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ డాక్టర్ గారిని కలిసి కావాల్సిన వైటమిన్ D3 ఫార్ములేషన్ తీసుకోవాలి. అది తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ వైటమిన్ D3 అనేది టాబ్లెట్స్, క్యాప్సూల్స్, తర్వాత లిక్విడ్, గ్రాన్యూల్స్ రకరకాలుగా దొరుకుతుంది. ఈ రకరకాలుగా దొరికినప్పుడు ఏవంటే అవి తీసుకోవడానికి ప్రయత్నించదు. ఎందుకంటే అన్ని రకాలైన వైటమిన్ D3 ఫార్ములేషన్స్ వల్ల వైటమిన్ D3 లెవెల్స్ పెరిగే అవకాశాలు తక్కువ. సో మీరు డాక్టర్ని కలిసినప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే ఆక్వాయిల్ నానో టెక్నాలజీ వైటమిన్ D3 లిక్విడ్ కనుక తీసుకుంటే కనుక ఒక బ్రాండ్ ఉందన్నమాట, ఆక్వాయిల్ నానో టెక్నాలజీ వైటమిన్ D3 లిక్విడ్. దాన్ని తీసుకొని వారానికి ఒక బాటిల్, ఒక 10 వారాల పాటు తీసుకున్నారు అని అంటే ఒక బాటిల్కి 8 నుంచి 10 నానోగ్రామ్ పర్ ఎంఎల్ పెరుగుతుంది. మీకు ఒక 10 వారాల పాటు తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీ శరీరంలో వైటమిన్ D3 లెవెల్స్ పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ. మామూలుగా మన శరీరంలో నెలకి ఒక 4 నుంచి 5 నానోగ్రాముల వైటమిన్ D3 లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి రోజుకు వారానికి ఒక బాటిల్ లెక్కన 10 వారాలు తీసుకున్న తర్వాత ప్రతి నెల ఒక బాటిల్ మెయింటెనెన్స్ కోసం తీసుకోవాలి. సో వైటమిన్ D3 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కుర్ర వాళ్ళలో కూడా వైటమిన్ D3 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు వైటమిన్ D3 లెవెల్స్ చెక్ చేసుకుంటూ గుండెకి సంబంధించిన జబ్బుల్ని తగ్గించుకునేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
థ్యాంక్ యూ వెరీ మచ్.